ఆ జిల్లాలో ఏ ఎన్నికలు వచ్చినా, ఏ రాజకీయ పార్టీ ప్రచారం చేసినా సంధించే ఒకే ఒక అస్త్రం సిమెంట్ ఫ్యాక్టరీ. ఇప్పుడు పరిశ్రమ కూల్చివేత ప్రారంభం కావడంతో ఎన్నికలప్పుడు మాత్రమే హడావిడి చేసే నేతలంతా ఇప్పుడు పోరుకు సై అంటున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఉద్యమ బాట పట్టాయి. నిన్న మొన్నటి వరకు సైలెంట్ గా ఉండి ఇప్పుడు పోరుకు సిద్ధమయ్యాయి. భూములున్న రైతులను ముందు పెట్టి రాజకీయ నాయకులు ఎందుకు ఆరాటపడుతున్నారు? ఉన్న పరిశ్రమను తుక్కు కింద అమ్మేసేందుకు నెల రోజులుగా యంత్రాలను తరలిస్తూ ఉంటే సైలెంట్ గా ఉండి లేటుగా ఉద్యమాన్ని ఎందుకు ప్రారంభించారు? కమలం పార్టీని టార్గెట్ గా మిగతా పార్టీలు చేస్తున్న ధర్నాలతో కొత్త పరిశ్రమ ఏర్పాటవుతుందా? అసలు అక్కడ సిమెంట్ పరిశ్రమ కోసం ఏం జరుగుతోంది ఇప్పుడు చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాలో సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణ అనేది గత కొన్ని దశాబ్దాలుగా కేవలం ఒక అలంకారప్రాయమైన ఎన్నికల హామీగానే మిగిలిపోయింది. ప్రతి పొలిటికల్ సీజన్లోనూ నేతలు దీన్ని ఓట్లు దండుకునే అస్త్రంగానే వాడుకున్నారు తప్ప క్షేత్రస్థాయిలో పరిశ్రమను తెరిపించి నిరుద్యోగుల బ్రతుకులు మారుద్దామనే చిత్తశుద్ధి ఏకోసానా ప్రదర్శించలేదనే విమర్శలు ఉన్నాయి. తీరా ఇప్పుడు చూస్తే ఫ్యాక్టరీ గేట్లు తెరుచుకోవడం దేవుడెరుగు. ఉన్న కలల సౌదాన్ని కంప్లీట్గా తుక్కు కింద మార్చేసి స్క్రాప్గా విక్రయిస్తూ ఉండడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. 1984లో అట్టహాసంగా ప్రారంభమై అప్పట్లో అద్భుతమైన లాభాలతో నడిచిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీ కొన్ని ఇంటర్నల్ పొలిటికల్ చేంజెస్ వల్ల 2008లో పూర్తిగా మూతపడింది. అప్పటి నుంచి ఫ్యాక్టరీ రీఓపెన్ కోసం ఎదురు చూసిన భూ నిర్వాసితులకు, కార్మికులకు చివరకు కేవలం నిరాశే మిగిలింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ ఫ్యాక్టరీని కంప్లీట్గా స్క్రాప్ కింద అమ్మేయాలని డిసైడ్ అవ్వడంతో ఇక్కడ అసలైన పొలిటికల్ డ్రామా స్క్రీన్ పైకి వచ్చింది. కేంద్రం తాజాగా ఫ్యాక్టరీని తుక్కుగా అమ్మేందుకు డిసైడ్ అయ్యింది. ఇందుకు సంబంధించి టెండర్ దక్కించుకున్న ఓ సంస్థ పరిశ్రమలో తుప్పుపట్టిన యంత్రాలను తొలగించే పనులు చేపట్టడం కోసం భారీ భవనాలను నేలమట్టం చేస్తున్నారు. దీనికి తోడు మూతపడిన సిమెంట్ పరిశ్రమ స్థలాలలో వాహనాలతో నెల రోజుల నుంచి చదును చేస్తున్నారు. సదరు సంస్థ మిషన్లను, భారీ యంత్రాలను ఒక్క చోటుకు చేర్చడం, అంతా తీసుకువెళ్లేందుకు సదరు కాంట్రాక్టర్ టెండర్లు సైతం వేయడం ఇక సీసీఐ ముగిసిన అధ్యాయంగానే మిగిలిపోయింది. దీనితో పట్టణ వాసులతో పాటు భూ నిర్వాసితుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఆదిలాబాద్ ప్రాంతాన్ని పారిశ్రామికంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే 1965లో ఇక్కడ సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుకు అప్పటి ప్రభుత్వం రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. జిల్లా కేంద్రంలోని తిరుపెల్లి సమీపంలో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మంజూరు కాగా 1984 మే నెలలో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్, కేంద్ర మంత్రి ఎన్డి తివారీలు కలిసి దీన్ని ప్రారంభించారు. అప్పట్లో 47 కోట్ల భారీ పెట్టుబడితో ఏకంగా 3000 మంది ఉద్యోగులతో రన్ అయిన ఈ ఫ్యాక్టరీ నెలకు ఏకంగా 3 కోట్ల టర్నోవర్ సాధించి టోటల్ దేశంలోనే ఒక పెద్ద రికార్డును సృష్టించింది. రోజుకు 1200 టన్నుల మేర క్వాలిటీ సిమెంట్ను ఉత్పత్తి చేస్తుంటే కేంద్ర ప్రభుత్వమే లెవీ కింద కొనుగోలు చేసి ప్రభుత్వ సంస్థలకు పంపిణీ చేసేది. కానీ 1991లో కేంద్రం తెచ్చిన నూతన ఆర్థిక విధానాల వల్లే లెవీ కొనుగోళ్లు రద్దయి ఆర్థిక ప్రోత్సాహకాలు నిలిచిపోయాయి. దీంతో ప్రైవేటు సిమెంట్ ఫ్యాక్టరీల సిండికేట్ పోటీని తట్టుకోలేక ప్రభుత్వ రంగ సీసీఐ నష్టాల ఊబిలోకి వెళ్లిపోయి చివరకు తాళాలు పడ్డాయి. ఇక గత 2-3 ఈ ఫ్యాక్టరీని కంప్లీట్గా క్లోజ్ చేసి లోపల ఉన్న యంత్రాలను స్క్రాప్ కింద విక్రయించడానికి కేంద్రం తెరవెనుక ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే కేంద్రం కేవలం 50 కోట్ల విలువతో టెండర్లు పిలవగా ఒక ప్రైవేటు సంస్థ ఈ టెండర్ను దక్కించుకుంది. గతేడాది మార్చిలోనే ఈ స్క్రాప్ పనులు స్టార్ట్ చేయాలని చూసినా కార్మికుల ఆందోళనలతో నిలిచిపోయాయి. కానీ గత నెల రోజులుగా సదరు సంస్థ భారీ జేసీపీలు, వాహనాలతో ఫ్యాక్టరీ లోపలకు ఎంట్రీ ఇచ్చి ప్యాకింగ్ ప్లాంట్తో పాటు భారీ భవనాలను, యంత్రాలను కూల్చేస్తూ తుక్కును ఒక్క చోటుకు చేరుస్తుంది. మొదట్లో ఈ కూల్చివేతలపై వ్యూహాత్మక మౌనం పాటించిన విపక్షాలు ఇప్పుడు జనం ఎక్కడ తమను తప్పుపడతారో అనే భయంతో కాస్త లేటుగానైనా ఉద్యమానికి ఊపు తెచ్చాయి. తాజాగా కాంగ్రెస్ శ్రేణులు డైరెక్ట్గా సీసీఐ కూల్చివేతల స్పాట్కు వెళ్లి గ్రామ పంచాయతీకి ట్యాక్స్ కట్టలేదని,
కరెంటు బిల్లుల బకాయిలు ఉన్నాయి అంటూ పనులను అడ్డుకుని కాంట్రాక్టర్ లేబర్ను వెనక్కి పంపడం కలకలం రేపింది. 2-3 ఏళ్ల క్రితం నుంచే సీసీఐ తుక్కు కింద అమ్మేయాలనే కేంద్రం ప్రయత్నాలు కొనసాగుతూ ఉండగా సీసీఐ సాధన కమిటీ పేరుతో బీజేపీ ఇతర పార్టీలు అన్నీ జేఏసీగా ఏర్పడ్డాయి. వివిధ రూపాలలో నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. తాజాగా సీసీఐ పరిశ్రమలో జరుగుతున్న దొంగచాటు పనులపై సమాధానం చెప్పాలని ముందు నుంచి సీసీఐ సాధన కమిటీ డిమాండ్ చేస్తుంది. సీసీఐకు 100 ఏళ్లకు సరిపడా విలువైన సున్నపురాయి, నిక్షేపాలు, 120 ఎకరాల మెయిన్ ఫ్యాక్టరీ స్థలంతో పాటు 750 ఎకరాల సొంత భూమి, మరో 2000 ఎకరాల లీజు భూములున్న ఈ సీసీఐ ఆస్తులను నిలువున దోచేస్తున్నారంటూ నల్ల జెండాలతో భారీ ర్యాలీలు నిర్వహించారు. ఫ్యాక్టరీ మెయిన్ గేట్ వద్ద బైఠాయించి రణ నినాదం ఎత్తుకున్నారు. ఎన్నికల ప్రచారంలో సీసీఐని పునరుద్ధరిస్తాం అని హామీలు ఇచ్చిన బీజేపీ అగ్రనేతల పాత స్పీచ్ వీడియోలను విపక్షాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తూ ఉండడంతో స్థానిక కమలనాథులు కంప్లీట్గా డిఫెన్స్లో పడిపోయారు. ఈ ఫ్యాక్టరీని కాపాడకపోతే ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ గోడెం నగేష్లను జిల్లాలో తిరగనివ్వమంటూ విపక్షాలు పదునైన అల్టిమేటం జారీ చేయడం ఇక్కడ రాజకీయ వేడిని పీక్స్కు తీసుకువెళ్లింది. ఈ వివాదంపై బీజేపీ ఈ స్థలంలో జిల్లాకు ప్రతిష్టాత్మకమైన ఎయిర్పోర్టుకు ఈ భూములు ఇస్తామని చెబుతుంది. కానీ ఈ ఎయిర్పోర్ట్ సాకు కేవలం కాలయాపన కోసమేనని, యంత్రాలన్నీ తుక్కు కింద అమ్మేసి ఈ విలువైన 1000 ఎకరాల భూములను బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టేందుకే కేంద్రం పెద్దలతో కలిసి లోకల్ కమలం లీడర్లు కుట్రలు పన్నారంటూ సాధన కమిటీ ఆరోపిస్తుంది. అటు నాడు పరిశ్రమ కోసం తమ భూములు ఇచ్చిన నిర్వాసితులు సైతం ఉపాధి కల్పిస్తారని భూములు ఇస్తే ఇప్పుడు వాటిని రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారుస్తామంటే చూస్తూ ఊరుకోబోబం అంటూ హెచ్చరిస్తున్నారు. యువతను ఏకం చేసి బీజేపీ పెద్ద ఎత్తున పోరాటం చేసేందుకు విపక్షాలు సమాయత్తమవుతూ ఉండడంతో ఆదిలాబాద్ రాజకీయాలు పూర్తిస్థాయి రణరంగాన్ని తలపిస్తున్నాయి. మొత్తానికి ఆదిలాబాద్ వాసుల కలల సౌధమైన సీసీఐ పునరుద్ధరణ కోసం బీజేపీయేతర పార్టీలన్నీ ఏకమై కమలం పార్టీని దోషిగా నిలబెట్టేందుకు సాగిస్తున్న ఈ పోరాటం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి. మరి విపక్షాల ఒత్తిడికి కేంద్రం దిగివచ్చి కూల్చివేత్తలు ఆపుతుందా, లేక జిల్లాకు అన్యాయం చేసిన పార్టీగా బీజేపీ మిగిలిపోతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.